అధ్యాయము ఫస్ట్ 22వ వచనం చదువుతున్నాను. ఆకాశమందు అసలు నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, దాసుల కళ్ళు తన యజమాని చేతి తట్టు చూసినట్టు, దాసి కళ్ళు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్టు, మన దేవుడని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కళ్ళు ఆయన తట్టు చూస్తున్నాయి. దాసుల కన్నులు ఆకాశం ముందు ఆశీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. దావీదు ఆయన తట్టు కన్నులెత్తుచున్నాడు, యెహోవా తట్టు కన్నులెత్తుచున్నాడు. ఎందుకు ఆయన తట్టు కన్నులెత్తుచున్నాడు? మనుషులకు చూడట్లేదు ఎందుకు? లోకంకి ఎందుకు చూడట్లేదు? ఆయన తట్టు ఎందుకు కన్నులెత్తాలి? ఎందుకంటే ఆయన గొప్ప కార్యం చేయగల దేవుడు కాబట్టి. అందుకే ఆయన తట్టు కన్నులెత్తుచున్నాను, నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అంటున్నాడు. ఆకాశం ముందు ఆశీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు చూసినట్లు, దాసి తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లు, మన దేవుని యెహోవా మనం కరుణించే వరకు మన కళ్ళు ఆయన తట్టు చూస్తున్నాయి. అంటే దాసుడు తన యజమాని చేతి తట్టు చూసినట్లుగా ఒక యజమానుడు ఒక కూలీని పిలుచుకుని ఒక మనిషిని పిలుచుకుని పని చేయించుకున్నప్పుడు ఆ పని అయిన తర్వాత ఎవరి తట్టు చూస్తారు? వాళ్ళు యజమానుడి తట్టు చూస్తారు. యజమానుడి తట్టు చూసినప్పుడు యజమానుడు నాకేమన్నా ఇస్తాడేమో అని ఆయన తట్టు చూస్తాడు అనమాట. అలాగే దాసి కూడా కన్నులు తన యజమానురాలు చేసేటట్టు చూస్తున్నట్టు. అంటే యజమానురాలు తట్టు ఎందుకు చూస్తుందేమా? ఏమో పనికి పెట్టుకున్నప్పుడు ఇంట్లో పని చేస్తుంది. పని చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు, అమ్మా నేను వెళ్తున్నానమ్మా, పని అయిపోయింది అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దాసి తన యజమానురాలు చేసేటట్టు చూస్తుంది. తన యజమానురాలు చేసేటట్టు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే ఏమన్నా నాకు ఇస్తుందేమో అని చెప్పేసి ఆమె తట్టు ఈమె చూస్తుంది అన్నమాట. అలాగే ఏమంటున్నాడంటే మన దేవుడైన యెహోవా మనం కరుణించే వరకు ఎలా చూడాలంట? మనం కూడా వారి వల్లే చూడాలంట. మన దేవుడైన యెహోవా మనం కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూస్తున్నవి. ఆయన తట్టు చూడాలి మన కనులు కూడా. యజమానుడు ఏ రీతిగా మరి ఆయనకి సహాయం చేయాలని ఆశ కలిగి ఉంటాడో, ఏ రీతిగా ఆయన యజమానుడు ఏ రీతిగా వారికి మేలు చేయాలని ఆశ కలిగి ఉంటాడో వారు తెలుసుకోవాలని వారి కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి అన్నమాట. లేదు దాసుడు తన యజమాని చేతి తట్టు చూసినట్లు, దాసి తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనం కరుణించే వరకు మనం కూడా ఆయన తట్టు చూస్తున్నాయి. చూడాలి, ఆయన తట్టు మనం చూడాలి. దేవుడు మనకు మేలు చేసే దేవుడు కాబట్టి, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి, దేవుడు మనకంటే గొప్పవాడు కాబట్టి, మనం పుట్టించింది ఆయన, మనం పోషించేది ఆయన, మనకు సహాయం చేసేది ఆయన కాబట్టి మన కన్నులు కూడా మన దేవుడని యెహోవా తట్టు చూడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే మన దేవుడైన యెహోవా మనం కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. ఆయన తట్టు చూడాలి, దేవుడి తట్టు నువ్వు చూడాలి. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుని వైపు చూడాలని దేవుడు మనతో మాట్లాడుతుంది దావీదు ద్వారా. దావీదు అలాగే దేవుని తట్టు చూశాడు. యజమానుడు దాసుడు తన యజమాని చేతి చూసినట్లు, దాసి తన యజమానురాలు చేతి చూసినట్లు దావీదు కూడా మన దేవుడైన యెహోవా తట్టు చూశాడు. కాబట్టి ఆయన మేలు పొందుకున్నాడు. దావీదు ఎన్నో మేలు పొందుకున్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు 119 కీర్తన 174 వచనము, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను అన్నాడు. ఎలా ఆశపడుతున్నాడు ఆయన? నీ రక్షణ కొరకు మిగులు ఆశపడుతున్నాడు. అంటే ఎంత ఆశతో ఉన్నాడో చూడండి. ఆయన రక్షణ కొరకు మిగులు ఆశపడుతున్నాడంటే ఆశ అంటే ఒక విధానానికి ఒక ఆశ ఉంటుంది, కానీ ఆయన ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నాడు అన్నమాట. అందుకే యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము అన్నాడు. ఏమన్నాడు? ఆయన ధర్మశాస్త్రం ఎలా ఉందంట?
సంతోషకరము అన్నాడు. ధర్మశాస్త్రము సంతోషకరము అన్నాడు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను అన్నాడు. నువ్వు నన్ను బ్రతికించు ప్రభా, నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. నిన్ను స్తుతిస్తాను అన్నాడు. బ్రతికించు, నేను శ్రమలో ఉన్నానయ్యా, నేను ఇబ్బందిలో ఉన్నానయ్యా, నా శరీరం బలహీనంగా ఉందయ్యా, నేను అనారోగ్యంతో ఉన్నాను ప్రభా, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ శ్రమ ఉంది అని నువ్వు గుర్తెరిగి దేవుని తట్టు నువ్వు చూసేవనుకో, దేవుని సహాయం నువ్వు కోరేవనుకో, దేవుని ప్రేమించి ప్రభా నాకు సహాయం చేయి, నాకు రక్షణ దయచేయి, నువ్వు రక్షణ కొరకు ఆశపడాలి. దావీదు రక్షణ కొరకు ఆశపడ్డాడు. అలాగే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అన్నాడు. ఆయన సంతోషాన్ని పొందుకోవాలంటే ఆయన కొరకు మనం వేచి ఉండాలి, ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. దాసుడు అదే ఎదురు చూశాడు, దాసి అదే ఎదురు చూసింది, ఆయన తట్టు ఎదురు చూశారు. యజమానులు తట్టు చూసినట్లుగా, దాసి తన యజమానులు తట్టు చూసినట్లుగా ఈ దావీదు కూడా యజమానులు తట్టు చూశాడు అన్నమాట. ఎలా చూశాడు? ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషము అంటున్నాడు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని రాస్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నాడు, ఆయన పదాజ్ఞలు వేరుకుంటా చదువుతున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటున్నాడు. నువ్వు ఆజ్ఞ అతిక్రమించకుండా ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడుగా ఉన్నాడు అన్నమాట. తప్పు చేయొచ్చు ఒకప్పుడు, కానీ ఆ తప్పు సరిదిద్దుకునేవాడుగా ఉన్నాడు దావీదు. ఇక్కడ ఏమన్నాడంటే నీవు నన్ను బ్రతికింపుము అన్నాడు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. ఎందుకంటున్నాడు అన్నమాట? నువ్వు నన్ను బ్రతికించయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. అంటే ఏ వ్యాధి ఉందో ఆయనలో, ఏ బాధ ఉందో ఆయనలో, ఏ సమస్య ఉందో ఆయనలో మనకి తెలియదు, కానీ దేవుడు ఎరిగిన దేవుడు. అయితే దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను బ్రతికించు ప్రభా, నన్ను బ్రతికింపు, నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. దేవుని స్తుతించాలనే మనసు కలిగి ఉన్నాడు ఆయన, దేవుని స్తుతించాలనే జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన, దేవుని మార్గంలో నడవాలనే జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే నన్ను బ్రతికించు ప్రభా, నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. అందుకే ఇంకో చోట ఏమన్నాడంటే 33 కీర్తనలో మొన్ను నిన్ను స్తుతించిన ప్రభా అంటాడు. మొన్ను నిన్ను స్తుతించిన ప్రభా, సజీవులు సజీవులే కదా అన్నాడు. అందుకనే ఇక్కడ ఏమన్నా నన్ను బ్రతికించు ప్రభా, నేను నిన్ను స్తుతించదను అన్నాడు. నన్ను బ్రతికించు ప్రభా, నేను నిన్ను స్తుతించదను. నీ న్యాయ విధులు నాకు సహాయం అగును కాక. అంటే దేవుని యొక్క న్యాయ విధులు ఆయనకు సహాయం అవుతాయి అంట. ఆయన యొక్క న్యాయ విధులు ఆయనకు సహాయం అవుతాయి అని చెప్తున్నాను. తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిరిగి తిని, తప్పిపోయాడంట ఒకప్పుడు, తప్పిపోయాడంట. తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిరిగి తిని అంటే దావీదు కూడా తప్పిపోయాడని అర్థం. దావీదు కూడా భక్తి చేసి భక్తిలో తప్పిపోయాడని అర్థం. అంటే ఇక్కడేమో తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిని నీ సేవకులు వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను అన్నాడు. ఆయన ఆజ్ఞలు మర్చిపోయేవాడు కాదైనా, దేవునికి ఆజ్ఞలు మర్చిపోయేవాడు కాదైనా. అదే అంటున్నా నేను, పదాజ్ఞలు ఆయన పదాజ్ఞలు కూడా అనుసరించిన వాడు దావీదు, ఆయన పదాజ్ఞలు కూడా అనుసరించిన వాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిని నీ సేవకులు వెతికి పట్టుకొనుము, ఎందుకన్నా నేను ఆజ్ఞను మర్చివాడను కాను అన్నాడు. ఆజ్ఞలు మర్చిపోయేవాడు కాదు, ఆయన ఆజ్ఞను అనుసరించేవాడు, ఆయన మార్గములో నడిచేవాడు. ప్రభా నేను నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు ప్రభా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నన్ను బ్రతికించు. తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకులను వెతికి పట్టుకొని, ఎందుకనగా నేను ఆజ్ఞలను మర్చివాడను కాను అన్నాడు. ఆయన ఆజ్ఞలను మర్చిపోకూడదు, ఆయన తలంపులు మర్చిపోకూడదు, ఆయన మార్గాన్ని మర్చిపోకూడదు, ఆయన వాక్యాన్ని మర్చిపోకూడదు, ఆయన ఆలోచనలు మర్చిపోకూడదు, ఆయన సహవాసం మర్చిపోకూడదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉండకూడదు, దేవుని ఆజ్ఞ మర్చిపోయేవారుగా ఉండకూడదు. అది మర్చిపోతే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి వేటు లేని ఖాయిము అంటున్నాడు దేవుడు. ఎవరికి మంద దృష్టితో మద్యపానం తీసుకునేవాడే కదా అన్నాడు. ఆ స్థితిలోకి వెళ్ళకుండా, ఆ ఆ ప్రకారం మనం జీవించకుండా దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుణ్ణి గణపరిచేవారుగా, దేవుణ్ణి మహింపరిచేవారుగా, దేవుణ్ణి హెచ్చించేవారుగా, దేవుణ్ణి కొనియాడేవారుగా మనం ఉంటే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనము. దాసి తన యజమానురాలు చేసినట్టు చూసినట్టు, దాసుడు తన యజమానుల చేతి తట్టు చూసినట్లుగా మనం కూడా దేవుని తట్టు చూసినట్లయితే, దావీదు దేవుని తట్టు చూశాడు,
దావీదు దేవుని తట్టు చూశాడు కాబట్టి దేవుని యొక్క మేళ్లు పొందుకున్నాడు. నన్ను బ్రతికించు ప్రభువా, నేను నిన్ను స్తుతించదను అన్నాడు. నన్ను బ్రతికించు ప్రభువా, నేను నిన్ను స్తుతించుతున్నాను. దినదినము రక్షణ కావాలి, దినదినము ప్రార్థన కావాలి, దినదినము భక్తి కావాలి, దినదినము దేవుని మహిమపరచాలి, దినదినం దేవుని సహవాసము చెయ్యాలి. చేయకుండా నువ్వు తప్పిపోకూడదు, దారి తొలగిపోకూడదు, అవిశ్వాసంగా ఉండకూడదు. విశ్వాసంగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రాణాన్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రయాణంలో తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. నీ ఆఖ్యాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. నీ సమస్యలు తొలగించేవాడుగా ఉన్నాడు. నిజమే, దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు మనం చేసే దేవుడుగా ఉన్నాడు. మనం ఆయన తట్టు చూస్తే, ఆయన తట్టు చూసి, ఆయన తట్టు చూసినప్పుడు ప్రభా నా సహాయం చేయ్యా, నేను ఇబ్బందిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, వ్యాధితో ఉన్నా, బాధలో ఉన్నా, అయ్యా నేను దారి తొలగిపోయా, భక్తిలో దారి తొలగిపోయాను. దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు మన మొర ఆలకించి మనకు సహాయం చేసిన దేవుడు. దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నా బిడ్డలారా నా ఎదుటి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి కలుగజేసే దేవుడు ఆయన, మన అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. నా శాంతిని మీకు ఇస్తాను అన్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు కలుగజేస్తాను అన్నాడు. ఆయన శాంతి సమాధానం కలిగిన దేవుడు. రోమిలకు రాసిన పత్రికలో అంటాడు దేవుడు, ఇదిగో నాతో ఉంటే నీకు సమాధానం అన్నాడు. ఆత్మ విషయమై దీనిలోని వారు తండ్రిని అన్నాడు. అక్కడ ఆత్మానుసారమైన భక్తి కలిగి జీవిస్తే, ఆత్మానుసారమైన భక్తి కలిగి నువ్వు జీవిస్తే అక్కడ నీకు సమాధానమును శాంతిని నీకు ఇస్తాను అన్నాడు. రోమి రాసిన పత్రిక. మరి దేవుని యొక్క మేలు మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే మనం దేవుని తట్టు మనము చూడాలని ఈరోజు దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలో తీసుకుని ఆ వాక్యం ద్వారా మనం నడుచుకునే వరకు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. చిన్న వాక్యం దేవుడు